తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్లు పాలన సాగిస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జెడ్పీ చైర్మన్లతో కేసీఆర్ సమావేశమయ్యారు. నాయకులు పార్టీ మారుతుండటంతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్న సమయంలో నేతలు పార్టీలు మారకుండా కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జెడ్పీ చైర్మన్లతో సమావేశమైన కేసీఆర్ గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసి చూపించిందని అన్నారు. పార్టీ నాయకులను సృష్టిస్తుంది కానీ నాయకులు పార్టీని సృష్టించరు అన్నారు. బీఆర్ఎస్ లో మంచి యువ నాయకత్వాన్ని తయారు చేస్తామని నేతలకు కేసీఆర్ తెలిపారు. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారు 4 రోజులు పదవులు లేకపోతే ఉండలేరా అని ప్రశ్నించారు. పార్టీలు మారుతున్న నేతలను ప్రజలే అసహ్యించుకుంటారని చెప్పారు. కొందరు కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటున్నారని, కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కాబట్టి దాన్నే చెడిపేస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో వైఎస్ఆర్ తెచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను పేర్లు మార్చకుండా అమలు చేశామని గుర్తు చేశారు. వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలని రైతు బంధు అమలు చేశామన్న కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల కారణాలతో రైతు బంధుకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని నేతలంతా సమన్వయం చేసుకుంటూ కాస్త ఓపిక పట్టాలని కేసీఆర్ సూచించారు. మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చు అన్నారు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, ఈసారి బీఆర్ఎస్ బీఫామ్ ఎవరికి దక్కితే వాళ్లదే విజయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పార్టీ అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు. సోషల్ మీడియాను కూడా పటిష్టంగా తయారు చేస్తామని కేసీఆర్ నేతలకు తెలిపారు. 20 మంది జెడ్పీ చైర్మన్లను పేరునా పలకరించిన కేసీఆర్ ఆయా జిల్లాల్లో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుని వారిని అభినందించారు.